ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 11వ వచనం. 6 దినములు మీరు కష్టపడి మీ పని అంతయు చేయవలెను. 7వ దినమున దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీ కుమారుడైన నీ కుమార్తెను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దులను ఏ గాడిదైనను పశువులను ఏదైనను నీ ఎన్నులో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదు. చూడండి, చిన్న ప్రార్థన చేసి. మహాపరిశుద్ధుల ప్రేమ తండ్రి, దైవ దేవానికి స్తోత్రములయ్యా, నీ జ్ఞానం నాకు అనుగ్రహించు. ఈ కొద్దిసేపు నాయన నీ వాక్యాన్ని ప్రతి బిడ్డకి అందుబాటులో తీసుకున్న తండ్రి, నీ మాటలు నీ బిడ్డ దాటిపోగా నీ మాటలు గౌరవించి నీలో వెదిగి ఫలించి అభివృద్ధి పొందే బిడ్డగా సహాయం అందించి దేవ, ఈ కొద్దిసేపు నీ జ్ఞానంతో నన్ను వాడబడి నీ మాటను నన్ను ముందుకు నడిపించుకోండి. నజరేయుడైన యేసు నామమున బుద్ధిగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 6 దినములు కష్టపడి నీ పనంతటిలో చేయవలెను. చాలని చూడండి, దేవుడు బిడ్డలారా, ఎన్ని రోజులు కష్టపడాలంట? 6 దినములు కష్టపడి ఎక్కడ ఉండాలంట? 7వ దినమున దేవుని సన్నిధిలో ఉండాలంట. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎంత గొప్ప మాట అండి. నేను చెప్తలేదు ఈ మాట, దేవుడే ఇక్కడ చెప్తున్నాడు. ఎన్ని దినాలు కష్టపడాలంట? 6 దినాలు కష్టపడినాక 7వ దినము రోజున దేవుని సన్నిధిలో విశ్రాంతిగా గడపాలి. నువ్వు 6 రోజులు శుభ్రంగా కష్టపడు, 7వ రోజున వాటి కంపల్సరిగా దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడిపోవాలి. అర్థమైందా? దేవుడి మాటకి ఎంత తీవ్రంగా తీసుకుంటామో మన జీవితం అంతే పోదు. దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి సొంత ప్రయత్నం చేస్తావా? దేవుడు వాక్యాన్ని మనం పక్కన పెడితే దేవుడు పక్కన పెట్టినట్టే. దేవుడు వాక్యాన్ని పక్కన పెడితే దేవుడు పక్కన పెట్టినట్టే. అందుకే నువ్వు 6 రోజులు కష్టపడు, నువ్వే పనుల్లో చెయ్యి. 7వ దినం రోజున దేవుడి సన్నిధిలో కంపల్సరిగా ఉండాలి. దేవుడి సన్నిధిలో కంపల్సరిగా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి దేవుడి సన్నిధికి ఉంటామని అది దేవుడు తెలుసు కనుక దేవుడు ఏమీ ఇబ్బంది పెట్టాడు. కానీ దేవుడికి తెలిసి కూడా మనం దాన్ని పాటించలేకపోతే దేవుడి స్థితిని బట్టి దేవుడు మన మీద కోపడతాడు. అందుకే దేవుడు బిడ్డలారా, జాలి ఉంది, దయ ఉంది, కనికరం ఉంది. దేవుడు జాలి, దయ, కనికరం మన మీద ఉంది కనుక దేవుడి దగ్గరికి ప్రయత్నించే మనసు మనలో ఉండాలి. అది ఎంత దూరమైనా సరే దేవుడి పని కొరకు, దేవుని ఆలయం కొరకు పరిగెత్తి వచ్చే మనసు, ప్రయత్నించే మనసు కలిగి ఉండాలి. నువ్వు 6 రోజులు కష్టపడు. నువ్వు వ్యవసాయమే చేస్తావు, లేకపోతే చేతి పని చేస్తావు, లేకపోతే వ్యాపారాలు చేస్తావు, లేకపోతే ఉద్యోగాలు చేస్తావు, భూమి మీద నువ్వు ఏ పని నీవు పురమాయించుకున్నావో ఆ పని అంతట్లో 6 రోజులు కష్టపడు. 7వ రోజున కంపల్సరిగా దేవుడి సన్నిధిలో ఉండటానికి ఇష్టపడు. 7వ దినం రోజున దేవుడి సన్నిధిలో ఉండటానికి సిద్ధపడు. చాలు, దేవుడు మెచ్చుకుంటాడు. ఎందుకని మెచ్చుకుంటాడంటే 6 రోజులు కష్టపడింది నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె 7వ రోజున నా దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి సన్నిధిలో నా బిడ్డలు గడుపుతున్నాడని సంతోషపడతాడు. అంతేగాని నువ్వు దాన్ని పక్కన పెట్టావా, చెప్పిన వాక్యాన్ని మనం శ్రద్ధ తీసుకోలేకపోయావా, దెబ్బతింటా. నువ్వు ఎంత కష్టపడు, ఆ రోజు కష్టపడు, నువ్వు తీసుకెళ్ళి సిరి సంచులు వేసినట్టే. దేవుడు బిడ్డలారా, సిరి సంచులు వేసినట్టే.
ఎందుకు పనికిరాదు రూపాయి? ఎందుకని దేవుడి చేతి వరకుతో ఆకాశంలో భూమిని ఏమండి 6 రోజులు కష్టపడి 7వ రోజులు విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు సృష్టి చేతి పని చేసి. అలాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే తన ఆజ్ఞ ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు. 6 రోజులు కష్టపడండి, 7వ రోజు మట్టికి విశ్రాంతి తీసుకో. నీ పశువులు ఏంటి, నీ పనివాళ్ళు ఏంటి, ఏమండి నువ్వేంటి, దేవుడి సరిగ్గా కంపల్సరిగా ఆశ్రయించాల్సి. ఇంకా తిరిగిలేదు. మనం దాన్ని పక్కన పెట్టి నువ్వు చేసుకున్నావా, నువ్వు తిప్పు నువ్వు పడంటాడు, నువ్వు తిప్పు నువ్వు పడద్దు అని దేవుడు చెప్తాడు. అందుకే దేవుడు పెట్టారా, ఈ రోజున దేవుడి కోసం ఎంత తీవ్రతగా తీసుకుంటావో నీ జీవితం అంతగా బాగుంటుంది. దేవుడి కొరకు నువ్వు ఎంతగా దేవుడి కొరకు నువ్వు పెద్దపిస్తావో నీ జీవితాన్ని లైఫ్ బాగుంటుంది. దేవుడేనండి ఈ లోకంలో అసలు ఏ నరుడి వల్ల కాదు దేవుడు సాధిస్తాడు. ఎందుకంటే దేవుడు ముందు పెట్టో యుద్ధమై చేస్తాడు. ఇప్పుడు దావీదు ఉన్నాడు, ఒక సౌలు జయించలేని దావీదు జయించాడు. ఎందుకని? దావీదులోనే దేవుడు ఉన్నాడా, సౌలులో దేవుడు ఉన్నాడా అంటే సౌలులో దేవుడు లేదు కానీ దావీదులో దేవుడు ఉన్నాడు. దేవుడి సొంతం చెప్తాడు. నువ్వు ఆరును చూసి వేరును చూసి నేర్చుకోవద్దు, దేవుడు ఏం చెప్తున్నాడో నేర్చుకో. నువ్వు ప్రయోజకుడు అవుతావు, ప్రయోజకురాలు అవుతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్ప దీవులకు అనుగ్రహిస్తాడు. అది దావీదు ఏమన్నాడంటే చూడండి, ఒక మాట చదువుకోండి. కీర్తన గ్రంథము 84 అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 84 అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిర ఆవరణమును చూడాలని నా ప్రాణము ఎంతో అది చూడండి. ఏం చెప్తున్నా ఇక్కడ? యెహోవా నీ మందిరమును నేను చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతుందయ్యా, ఎంతో ఆశపడుతుందయ్యా. ఒక రాజు అయి ఉండి అసలు దేవుని కోసం ఎంత ప్రతపిస్తున్నాడండి, సమస్యలు పోతున్నాడండి. ఎంత సమస్యలు పోతున్నాడు, ఎంత చూడండి. ఒక నీవు కాడ దేవుడి సన్నిధిలో నేను చూడాలి, దేవుడి మధ్యలో గడపాలి, దేవుడి సన్నిధిలో సిద్ధపడాలి, దేవుడి సన్నిధిలో సాక్షిగా ఉండాలి, దేవుడి సన్నిధిలో జీవించబడాలి, దేవుడి సన్నిధిలో గడపాలి. మనసు రావాలండి. ఈ రోజున నువ్వెన్ని ఏమండి ఎన్ని బంగారం నీ దగ్గర ఉండొచ్చు, ఆస్తుపోస్తలు నీ దగ్గర ఉండొచ్చు ఏమో, కానీ దేవుడు లేని బతుకు అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే. దేవుడు ఉన్న జీవితము, దేవుడు ఉన్న జీవితం ఎట్లా ఉంటుంది తెలుసా? ఎన్ని ఆస్తుపోస్తులు ఉన్నా సరే దేవుడు ఉంటేనే మన జీవితము, మన బతుకు. అందుకే దేవుడు పిల్లరా ఈ రాత్రికాల సమయంలో దావీదు చెప్పే మాట ఏంటి ఇక్కడ? యెహోవా మందిరమును చూడవాలని తన ప్రాణము ఎంతో ఆశపడుతుందంట, అది అమ్మజిల్చుందంట. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలేస్తుందంట. చూసారు దేవుడు పిల్లరా ఏం చేస్తుందంట? ప్రాణము ఏంటంట? దేవుడి సన్నిధిలో కేకలేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు పెట్టారు చూడు. మరి దేవుడి కొరకు నువ్వు ఎంతగా ఎదుగుతావు, దేవుడి జీవితంలో నువ్వు ఎంతగా జీవించబడతావు, ఆత్మీయమైన బతులో నిలబడతావు. బలమైన కార్యములు దేవుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. బలమైన దేవుడి మహిమ నువ్వు పొందుకోవాలి. ఆయన అగ్ని ఉన్నాడు, ఆయన అగ్నిలో నువ్వేం చేయాలి? నీవు కూడా మండే జ్యోతి వెళ్ళే ఉండాలి. షడ్రక్ మేషక్ అబ్దెనగోలు ఈ ముగ్గురు వ్యక్తులు రాజు ఏం చేశాడు? తన శాసనాన్ని బట్టి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? అగ్నిలో పడేశాడు. దేవుడేమన్నాడు? నేను అగ్ని అయి ఉన్నాను అన్నాడు. అన్నాడా లేదు? దహించు అగ్ని అయి ఉన్నాను అని చెప్పాడు. మన వాక్యం చెప్పారు కానీ గుర్తుండలేదు.
దహించు అగ్నివై ఉన్నాను అన్నాడు. మరి ఆ అగ్నిలో పడితే ఆ ముగ్గురు వ్యక్తుల్ని దేవుడు ఏం చేశాడు? ఏమండి? తక్షణమే వెళ్ళాడు. ఇల్లు ఏం చేశాడు? అది కాపుదలుగా ఉన్నాడు. అసలు అగ్నిలో పదార్థం ఏంటి? అగ్నిలో కాకపోతాడు. ఇప్పుడు మనం ఒక పొయ్యి వెలిగిస్తేనే ఆ అగ్నికి మంటకి ఏం చేస్తాం? మనం కొంచెం దూరంగా ఉంటాం. శరీరం కాదంతేమని, లేదా వస్త్రాలు కాదంతేమని ఎంత పైకి వేస్తుంది. కానీ నా జీవము గల నా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడుతాడు అనే ధైర్యము, విశ్వాసము, దేవుడు వస్తాడని వాళ్ళకి అంత పెద్ద పిచ్చాడు. ఏమండి? ఎంత పెద్ద పిచ్చాడు. ఈ రోజున దేవుడు కొరకు నువ్వు ఎంత జీవము కలిగి దేవుడి సన్నిధిని చూడాలని ఆశపడతావో దేవుడు నీకు రెయ్యం పట్టు తోడుగా ఉంటాడు, కాపుదలకు ఉంటాడు దేవుడు. అసలు నీకు తిరిగి ఉండదు, తిరిగి అనేది ఉండదు. అసలు నీవు ఆయన లెక్కలు నడిస్తే ఆయన తోడైపోతాడు. కానీ ఆ అగ్నిగుండంలో పడేయగానే ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు యేసు ప్రభువు అక్కడ కనపడుతున్నాడు. అక్కడ రాజు అంటాడు, ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు 4 వ్యక్తులు ఇచ్చారు. ఎవరు? ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు నువ్వు శ్రమంలో ఉంటే వదిలిపెడతాడు అనుకుంటావు, బాధల్లో ఉంటే వదిలిపెడతాడు అనుకుంటావు, కష్టంలో ఉంటే వదిలిపెడతాడు అనుకుంటావు, ఇబ్బందుల్లో ఉంటే వదిలిపెడతాడు అనుకుంటాను. కానీ నీ ప్రమాదం. కానీ నువ్వు ఎప్పుడైతే అయ్యా నా చెంత చేరి నాకు సహాయం చేయాలి ఎప్పుడైతే నువ్వు మొదలు మొదలు పెట్టావో నీ జీవితం అంతా మార్చేస్తాడు దేవుడు. దేవుడి సోదరులు చెప్తాం ఏమండి? నేను మార్చేట్టుగా ఆయన చేయగలడు. ఆయనే సమర్థుడు. ఆయన వైపు చూస్తే మనం నేర్చుకోవాలి, భక్తులు సరిపడతా నేర్చుకోవాలి, ధైర్యంగా ఉంటే నేర్చుకోవాలి, నమ్మకంగా ఉంటే నేర్చుకోవాలి. ఆయన పద్ధతిలో నడుస్తున్నవాడు ధన్యుడండి దేవుడు బిడ్డ. అందుకే ఈరోజు నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, అందుకే 6 రోజులు నువ్వు కష్టపడు, 7వ రోజులు దేవుడి సన్నిధిలో ఉండు. నీ పిల్లల్ని తీసుకొచ్చుకో, నీ భర్తను తీసుకొచ్చుకో. లేకపోతే భర్త మారితే భర్త, పిల్లలు, భార్య వచ్చేది ఒక మార్పు రావట్లేదు అని అనుకుంటే నువ్వు తక్షణమే దేవుడి వైపు చూడు. నేను మార్పు ఉందగా నువ్వు తెలుసుకున్నావు. దేవుడి వైపు చూసి ప్రభా నా కుటుంబం అంతా నీలో నడిపించయ్యా, నన్ను సంతోషపెట్టే దేవుడు నా కుటుంబం అంతా సంతోషపెట్టు, నా కుటుంబం అంతా ఒక మార్పు తీసుకురా, ఒక జీవితాన్ని నా కుటుంబంలో నిన్ను ఆనందపరిచేట్టుగా, నిన్ను స్తుతించేట్టుగా, నేను తెలుసుకున్నట్టుగా నా కుటుంబం అంతా తెలుసుకుని నిన్ను ఆరాధించేట్టుగా చేయదండి. దావీదు అంటాడు, అయ్యా నా కుటుంబం ఏ పాటిదయ్యా ఇంతగా హెచ్చింపు చేశావు, నా కుటుంబం ఏ పాటిదయ్యా నన్ను ఎంతగా హెచ్చింపు చేశావు అని అంటాడు. నన్ను ఎంతగా అడుగుతున్నావు దేవుడిని, నువ్వెంతగా దేవుడి వైపు చూసి దేవుడి కొరకు నువ్వు ఆరాధిస్తున్నావు. 6 రోజులు కష్టపడుతూ 7వ రోజు కూడా నువ్వు దేవుడి సన్నిధి కంటే లోక సంబంధమైన విషయాలు ఎక్కువ ఎదుగుతున్నావు. అది ముఖ్యమా? నీ ప్రాణమును భద్రపరిచే దేవుడు, క్షణము కాపాడే దేవుడు, నిమిషం కాపాడే దేవుడు, నిమిషం సాగజేసే దేవుడు, నిన్ను రక్షించే దేవుడిని విడిచిపెట్టి ఏదో భద్రపించాడని ఎంత భద్రపిస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం అంటాడుగా, యెషయా గ్రంథంలో 27వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను నేను కాపు చేయుచున్నాను, ప్రతి విషయంలో నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకున్నట్లు దేవారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. అర్థం చేసుకోండి దేవుడు బిడ్డారా, దేవుడి దగ్గర కోపం లేదు, భేదం లేదు, అందరూ ప్రేమించే దేవుడు అంట. చూడండి ఏం చేస్తున్నాడు యేసయ్య ఇక్కడ. యెహోవా దేవుడు నిమిషం సాగు చేస్తున్నాడు, నీరు కడుతున్నాడంట, దేవరాత్రులు కాపాడుతున్నాడంట. దీని మీద రాకుండా, మన కుటుంబం మీద అపాయం రాకుండా, ఇబ్బందులు రాకుండా, సమస్యలు రాకుండా,
శోధన రాకుండా, నష్టాలు రాకుండా, బాధలు రాకోకుండా, ప్రతి దానికి దేవుడు తోడుగా ఉన్న దేవుడు పక్కన పెట్టి మన ప్రయత్నాలు, మన విజయాలు సాధించలేక అలాగే ఉండిపోతాం. మన ప్రయత్నం దేవుడి వైపు తిరిగితే విజయాలు సాధిస్తాం. మన ప్రయత్నం దేవుడి వైపు తిరిగిపోకుండా లోక వైపు తిరిగితే విజయాలు ఎలా సాధిస్తాం? గెలుపు ఎలా సాధిస్తాం? కుటుంబాన్ని ఎలా సాధిస్తాం? నువ్వు ఎప్పుడైతే నీ బాధలు చూసి నువ్వు మోగిస్తావో నీ జీవితం అంతా దేవుడు సాధ్యం చేస్తాడు. నీ బ్రతికంతా బాగు చేస్తాడు. నీ కుటుంబం అంతా బాగు చేస్తాడు. నీకు వచ్చే శ్రమలన్నింటిని కూడా విడిపిస్తాడు. దేవుడు ఇజ్రాయేలుకి సైన్యముగా ముందుగా ఎలా నడిచాడో మన కుటుంబానికి కూడా ముందుగా నడుస్తాడు. ఆయన సేవించండి, ఆయన లెక్కలు నడతానికి ప్రయత్నించండి. ఆయన సేవిస్తానికి ప్రయత్నించండి, ఆయన లెక్కలు నడతానికి ప్రయత్నించండి. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఈ రోజున నీ ప్రయత్నం ఎటువైపు ఉండాలి? దేవుడి వైపు ఉండాలి. నీ ప్రయత్నం ఎటు ఉండాలంటే దేవుడి వైపు. ఏమండి? దేవుడు ఉంటేనే నువ్వేదైనా సాధిస్తావు. కాదు దేవుడు లేకపోయినా సాధిస్తున్నానంటే నీ మీద మమకారం ఉంది, కొద్దిగా మమకారం బట్టి నిన్ను చూస్తూ నేను ముందు నడిపిస్తున్నాను. అందుకే పూర్తిగా నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో ఉన్న బంధకాలనే తీగిపోతాయి. దేవుడికి సోదరులు చెప్తాం, అసలు ఏది ఉండదు మన పట్ల. ఏమండి? ఏది ఉండదు, సాధించే దేవుడు మన పక్షం ఉంటాడు. అందుకే నువ్వు జయించాలని నువ్వు ఎటువైపు తిరగాలి? దేవుడి వైపు. ఈ రోజున ఆదివారం వస్తుంది, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. బుధవారం వస్తుంది, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. శుక్రవారం వస్తుంది, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం వస్తుంది, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఈ 4 రోజులు ఏమండి? బుధవారము, శుక్రవారము, శనివారము, ఆదివారం, ఈ 4 రోజులు కడవ రోజు మందిరానికి కొద్దిగా మీ పనులు బట్టి రాకపోయినా ఈ 4 రోజులు మీరు దేవుడి సన్నిధిని గడిపితే దేవుడు మనకు కావుతాడు. ఎందుకంటే బుధవారం ఏమో యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్న రోజు, అంటే శ్రమలకి మార్గాన్ని వెతికిన రోజు బుధవారం. దేవుడు బిడ్డలారా, శుక్రవారం ఏమో మరి సిలువలో ఉండి మాట్లాడిన రోజు, శనివారం ఏమో విశ్రాంతి దినములో గడిపిన రోజు. దేవుడు బిడ్డలారా, సమాధిలో ఉండి చూసారా, సమాధిలో ఉండి గడిపిన రోజు. అలాగే ఆదివారం విశ్రాంతి దినం, అంటే ఏ పని చేయకోకుండా జాగ్రత్తగా ఉంటాం. దేవుడి విషయంలో నువ్వు దేవుడి దగ్గర నువ్వు ఎంత గడుపుతావో నీ కుటుంబానికి అంత బాగా ఉందండి. అర్థమైందా? అందుకే దేవుడి సన్నిధిలో చూడాలని దావీదు ప్రాణము ఎంతగా ఆశపడుతుంది. ఎంతో దేవుడి మందిరం చూడాలని ఈరోజు నీకుంటుందా? దేవుడి సన్నిధిలో గడపాలని నీకుంటుందా? దేవుడి సన్నిధిలో చూడాలని ఆశపడుతున్నావా? దేవుడి సన్నిధిలో దిద్దుబాటు చేసుకుందాం ఆశ వస్తుందా? ఈరోజు ఇంటికాడ ఉన్నాను, దేవుడి సన్నిధిలోకి వెళ్దామని ప్రేమ వస్తుందా? ఈ రోజున నేను ఎన్ని మాటలు చెప్పినా మీరు తీసుకోలేకపోతే మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఈ మాటలు తీసుకుంటే మీ జీవితాలన్నీ కట్టుబడతాయి. మీ జీవితాలన్నీ కూడా ఆశీర్వదించబడతారు. మీ కుటుంబాలన్నింటినీ కూడా కష్టం నుంచి బయటకు రప్పించుకుంటారు. అర్థమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజున దేవుడు నెతికిన వాడికి జీవం ఉందండి. దేవుడు నెతికే వారికి జీవం ఉంది, మార్గం ఉంది. అందుకే దైవ చిత్తానుసారంగా నడవాలి. మరి 3వ వాడు చెప్పుకున్న మాట ఏంటి? ఏమంటే నిమిషంలో సాగు చేస్తున్నాడంట, నీరు కడుతున్నాడంట, దేవరాత్రులు దాని మీదకి రాకోకుండా ఎవడో రాకున్నాడు. ఏ దుష్ట సమూహం కూడా రాకోకుండా కాపుదలగా ఉంటాడంట మన పక్షాన్ని. చూడండి ఎంత దేవుడు అండి, మహిమ గల దేవుడు. ఆయన దగ్గర భేదమే లేదంట, అందరి పక్షాన్ని సహాయం చేస్తాడు. ఏమండి? నువ్వు మంచోడు కాదు, చెడ్డోడు కాదు. ఏమండి? నువ్వు మంచిగా ప్రవర్తించినా, మంచిగా ప్రవర్తించకపోయినా మన మీద ప్రేమ చూపిస్తూనే ఉంటున్నాడు దేవుడు. అందుకే ఆయన ప్రేమమయుడు, కనికరము కనుక మన దేవుడు ఆయన పక్షంలో నిలబడడానికి ప్రయత్నించాడు. ఏది విషయంలో మీరే వేదం తెచ్చుకోండి, భక్తులు బలవంతులుగా ఉండడానికి ప్రయత్నించండి. దేవుడి వైపు చూడడానికి ప్రయత్నించండి. దేవుడి బిడ్డలారా, అంతా మన దేవుడి దగ్గర ఎంతగా ఎదుగుతామో మన జీవితం అంతా దేవుడు ప్రయత్నిస్తాడు. అందుకే మనం ఎదగాల్సిన ప్రయత్నం ఏంటంటే దేవుడి సన్నిధిలో ముఖ్యంగా ఉంటాం. నా గురించి కాదు, మీ గురించి రావాలి. అయ్యా ఇదిగో నేను నీ సన్నిధిలో ఉంటున్నా, నాకున్న కష్టం నీకు తెలుసు, నాకున్న ఇబ్బందులు నీకు తెలుసు,
ఆదివారం నీ సన్నిధిలో గడుపుతున్నా, బుధవారం నీ సన్నిధిలో గడుపుతున్నా, శుక్రవారం నీ సన్నిధిలో గడుపుతున్నా, శనివారం నీ సన్నిధిలో గడుపుతున్నా, ఆదివారం నీ సన్నిధిలో గడుపుతున్నానయ్యా. నా బతికంతా నీ చేతిలో పెట్టానే, నా బతికంతా నీ చేతిలో పెట్టిన ప్రభా, నన్ను ఒక్కసారి దర్శించవా అని మీరు అడిగి మీకున్న కష్టాలన్నింటినీ, మీకున్న బాధలన్నింటినీ, మీ అన్ని విషయాలు దేవుడు చేస్తానికి ప్రయత్నిస్తాడు. మీరు అడగకపోతే ఆయన ఏది చేయడు, మీరు అడిగితే అన్ని చేస్తాడు. దేవుని సోదరు చెప్తాం, మీరు అడగకుండా ఉంటే ఏది చేయడు, అడిగితే కంపల్సరీ చేస్తాడు. యశగంలో ఉంటున్నాను దేవుడు పెట్టారా. అందుకే మీరు నా తట్టు తిన్న వల్ల నేను మీ తట్టు తింటున్నాను, మీరు నా తట్టు తినడం వల్ల నేను అసలు మీ తట్టే తినమన్నాడు. అందుకే మీరు తిరిగి దేవుడి వైపు చూసి, ఆయన సత్యం వైపు చూసి ఎదగాలి. ఏమండి, మనుషులతో ఎదగలేము. దేవుడు పెట్టారు, మనుషులతో అసలు ఎదగలేము. దేవుడు చూస్తే ఎదుగుతాం. ఒక దైవజనుడంట ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దైవజనుడంట ఏమండి సగం సంఘంలో బోధిస్తూ సగం మంచిగా క్రమంలో నడిపిస్తూ ఉన్నాడంట. ఒక బిడ్డ వచ్చిందంట దేవుడి మందిరానికి. దేవుడు పెట్టారా, ఆ బిడ్డ చూసాడంట, అయ్యగారు మందిరానికి రావాలనిపిస్తలేదయ్యా, మానేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడంట. చెప్పినాక అయ్యా ఎందుకు మానేద్దాం అనుకుంటున్నావు, ఏం తక్కువైంది, వారికి తక్కువైందా, లేకపోతే నాలో ఏమన్నా తప్పు కనపడిందా, ఏంటయ్యా అని అడిగాడంట దైవజనుడు. కాదయ్య గారు, మనుషుల ప్రవర్తన బాగుంటలేదు అయ్యారు అన్నాడంట. అన్నాడంట, మనుషుల ప్రవర్తన బాగుంటలేదు అయ్యారు అన్నాడంట. అప్పుడు దైవజనుడు అన్నాడంట, అయ్యా నేను అడుగుతున్నాను, నువ్వేమనుకోకు, నువ్వు దేవుని కోసం వస్తున్నావా మనుషుల కోసం వస్తున్నావా అన్నాడంట. మనిషి కోసం వస్తున్నావా దేవుడి కోసం వస్తున్నావా అయ్యా అన్నాడు. దేవుడు పెట్టారా, ఈ రోజున నువ్వు దేవుడి వైపు చూస్తే నువ్వు ఎదుగుతావు. అదే మనుషుల వైపు చూస్తే నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా ఎదగవు. దేవుడు చూస్తే నీ జీవితం పోవడం. మనుషుల వైపు చూస్తే మనుషులు బతితే నీ విధానమే, నీ ఆలోచన, దేవుడు పెట్టారా, నీ ఆలోచన, నీ ఉద్దేశాలన్నీ ఇక్కడ ఎలా ఉంటే మారిపోకుండా దేవుడి దగ్గర తిరిగి, దేవుడి వైపు తిరిగి నీ జీవితాన్ని సాగు చేసుకోవాలి. అర్థమైంది మాట? దేవుడు పెట్టారా, దేవుడి వైపు చూసి నీ జీవితాన్ని సాగిపోవాలి. అర్థమైంది నేను చెప్పిన మాట? దైవజనులు అప్పుడు ఆయన వైపు చూసి, అయ్యా నిజమేనయ్యా, నేను మనుషుల వైపు చూస్తే నేను బ్రతుకు తక్కువ చేసుకుంటున్నాను, దేవుడి వైపు చూస్తే నా జీవితాన్ని ఆయనే పట్టించుకుంటాడు. ఆ తప్పులు చూసి నేను ఎందుకు బాధపడాలి, లేదా ఎలా ఉంటే నాకెందుకు, నా పరిస్థితి నేను చూసి నేను అదిగా. కొంతమంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే దైవజనుల్లో ఉన్న తప్పులు కనపడటానికి ప్రయత్నిస్తారు, దైవ శాస్త్రాల్లో ఉన్న తప్పులు కనపడటానికి ప్రయత్నిస్తారు, దేవుడి మీద ఉండటానికి వచ్చే సంఘ బిడ్డల మీద ప్రయత్నించే మనస్తత్వం కలిగి ఉంటారు. అవన్నీ చూడవద్దు, సృష్టికర్త వైపు చూడండి, మీ జీవితం బాగుంటుంది. సృష్టికర్త వైపు చూడండి, మీ జీవితం బాగుంటుంది. ఆయనే ఏదైనా చేయగలడు. ఏ మనిషి వల్ల కాదు, ఏ నరుడు వల్ల కాదు, ఎంత ధనవంతుడైన వల్ల కాదు, ఎంత కోటీశ్వరుడైనా వల్ల కాదు. దేవుడే ఏదైనా చేయగలడు. మన ఆదివారం మీకు తెలియపరిచే మాటనే. ఏం తెలియపరిచాడు? పేదవాడిని దరిద్రుడిని కలగజేసిన వాడు యెహోవానే. ఏమండి? ధనవంతుడిని కలగజేసిన వాడే యెహోవా, నిరుపేదని కలగజేసిన వాడు యెహోవానే. ఈ రెండు కలగజేసిన దేవుడే. కానీ ఐశ్వర్యములు, ఘనతలు, మంచి పేరు ఆయన దగ్గర. అందుకే నువ్వు పేరు కీర్తులు ఎదగాలంటే దేవుడు అక్కడ. ఆయన వైపు చూడండి. నిజమైన భక్తి ఆయన వైపు ఉంది, ఆయన వైపు చూడండి. మనుషుల వైపు చూడొద్దు, సంఘంలో ఉన్న మనుషుల వైపు చూడొద్దు. ఆ మనిషి ఎలా నడుస్తున్నాడు, ఈ మనిషి ఎలా నడుస్తున్నాడు అనుకోవద్దు. భక్తిని చూడండి, ప్రభువుని చూడండి, ఆయన పాదాలు పట్టుకోండి. మీకు ఖాళీ జరిగింది, దేవుడి సన్నిధిలో అక్కడ సాష్టాంగం చేయండి, ప్రభు పాదాలు పట్టుకోండి. గొప్ప ఏమండి? దావీదు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, నాతాను
నాతాను వచ్చి నా దగ్గర ఏదో చెప్తున్నాడే, నాతాను వచ్చి ఏదో చెప్తున్నాడే అని అనుకున్నాడా? తన తప్పులు చెప్తుంటే దావీదుకి భయం వేసేసింది. దావీదుకి భయం వేసిందండి. తన తప్పు చెప్తుంటే నేను ఎంత ఘోరమైన పాపనై ఉన్నానా, ఎంత ఘోరమైన దోషునై ఉన్నానా అని ఆయన వైపు చూడలా, వెళ్ళిపోయాడు. దేవుని వైపు చూశాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. నీలో ఆత్మశక్తి రావాలి. అంతేగాని నీ తప్పుల గురించి, నీ పొరపాటు గురించి ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు దేవుని వైపు చూసి ఎదగాలి. దేవుని వైపు చూసి నువ్వు ఫలించాలి. దేవుని వైపు చూసి నీ లెక్కలను దేవుని దగ్గర సరి చేసుకో. ఆయన సరి చేయలేడు. ఏ మనిషి వల్ల నీ లెక్క సరి చేయలేడు, నీ బతుకులు సరి చేయలేడు, నీకున్న బలహీనతను సరి చేయలేడు, నీకున్న రోగాలు సరి చేయలేడు, నీకున్న అప్పులు సరి చేయలేడు, నీ కుటుంబ ఆత్మీయ ఇబ్బందులు సరి చేయలేడు. కానీ దేవుడు వల్లే సరి చేయగలడు. దేవుడి వల్లే సరి చేయగలడు. దేవుడి వైపు చూడు, దేవుడి వైపు చూడు. అందుకే అప్పుడు అన్నాడు, అయ్యా తప్పైపోయింది అయ్యారు, ఇక్కడి నుంచి దేవుడి వైపు చూస్తా, దేవుడి దగ్గర తెలుసుకుంటా. ఏదైనా వచ్చాను, మీ మాటలు విన్నాను, నాకు బలహీనత తగ్గించాడు. దేవుడు నీ మందిరంలోకి వచ్చినాక ఈ మందిరంలోంచి నేను నాకు చేసిన మేలే కానీ చేయని మేలు లేదు. ఇక్కడి నుంచి అయినా మనుషుల వైపు చూడకుండా నిజాయితీ వెళ్ళి దేవుడి వైపు చూస్తాడట. నేను సోదరు చెప్తాం, ఈరోజు మీరు కూడా ఎక్కడైనా కొన్ని విషయాల్లో మనుషుల ప్రవర్తన చూస్తారేమో, అలా చూడవద్దు. దేవుడి వైపు చూడండి, దేవుడి కొరకు వెళ్ళండి. మనుషుల తప్పును చూస్తే మీరు ఎదగలేదు, మనుషుల్లో పొరపాటు చూస్తే మీరు ఎదగలేదు. అంటే దేవుని వైపు చూడండి. దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు, మీ భక్తిని మారుస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మంచి పొజిషన్ మిమ్మల్ని అనుగ్రహించబడతాడు. ఉదయంలో ప్రార్థన చేసుకోండి, సాయంత్రం వండుకునేప్పుడు ప్రార్థన చేసుకోండి. మన మందిరం దగ్గరగా ఉన్నాం, దైవ శాఖల దగ్గరగా ఉన్నాం కనుక మీరు 8 గంటల ఆరాధనకు వచ్చి మీ జీవితాన్ని బాగు చేసుకోండి. ఇంకా ధన్యతగా ఉంటుంది. అసలు ఏది మీకు ఇక పొదుపు అనేది ఉండదు, లీవ్ అనేది ఉండదు, ఇబ్బంది అనేది ఉండదు. వాళ్ళు ఎంత కష్టం వచ్చినా దేవుడి సన్నిధిలో పడిపోయి, అయ్యా నా బతికేలాగా ఉంది అయ్యా, నా జీవితం బాగు చేయండి అయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయండి అయ్యా, నా జీవితాన్ని బాగు చేయండి అన్ని పడిపో. అసలు జీవితంలో అసలు తిరిగి ఉండదండి. అసలు ఏ విషయంలో తిరిగి ఉండదు. ఎందుకంటే చింతలన్నింటినీ కూడా తీర్చగల దేవుడు మన యేసయ్య ఒక్కడే. మన బాధల ప్రవాహంలో మునిగిపోయినా సరే ఆ బాధల ప్రవాహంలోంచి పైకింత లేవనెత్తగల దేవుడు. ఈరోజు నేను ఎంత బలహీనతో బాధపడుతున్నా సరే ఆ బాధ నేను ఉన్నాగా ఎందుకు బాధపడుతున్నాడు. అసలు ఆయన కార్యములు కంటికి కనబడి చూపించబడు. కానీ మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని ఆయన చిత్తంలో నడిస్తే ప్రయత్నించాలి. ఆయన వైపు చూసి వెతుకుతూ నేర్చుకోవాలి. పడిపోతుంది అక్కడే. పడిపోయావా, పడిపోయిన స్థితిలోంచి మళ్ళీ అయితే ప్రయత్నించు. నేను పడిపోయాను లేక లేవలేదు అనుకోవద్దు. నువ్వు అక్కడే ఉండిపోవద్దు. నీ ప్రయత్నం ఎలా ఉంటుందో చెప్పనా, నువ్వు ఆయన చెయ్యి పట్టుకుంటాక ప్రయత్నించు, ఆయన జీవితాన్ని పట్టుకుంటాక ప్రయత్నించు. అసలు నీకు వాటం అనేది చేయడం ఇంకా చేస్తాడా? ఎక్కడ అసలు ఏ విషయంలో చేయడం ఇంకా పట్టుకుంటాడు. పేదల్లాగా పట్టుకుంటాడు అంతే. అల్పవిశ్వాసం ఎత్తుకు తొందరపడ్డావయ్యా, ఉన్నాగా నువ్వు నా వైపు చూసి నువ్వు బాగా నడిచాక అన్నాడు. మళ్ళీ ఇసాకి ఆగేశాడు. అసలు మొదల్లో పట్టదల్లా మునిగిపోయాడు కానీ పట్టు వదిలి పెట్టలా. పట్టుకున్నాడు, చేయి పట్టుకున్నాడు. ఏసై చేయి పట్టుకున్నాడు, పైకి లేపాడు ఏసయ్య. ఈరోజు నువ్వు మునిగిపోయి అట్లే ఉండద్దు. నువ్వు ఎలా పైకి రావాలా అది ప్రయత్నించు. జీవితం అంతా బాగు చేస్తాడు. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి, విశ్రాంతి దినం రోజున 6 రోజులు కష్టపడు, 7వ రోజున నీకు దేవుని సన్నిధిలో ఉంటే ప్రయత్నించు. కానీ ఆ 7 రోజులు కూడా నువ్వు దొంగగా తప్పించుకున్నావా ఆ దేవుడు చూస్తాడు. నేను చూడకపోయినా దేవుడు చూస్తాడు. నువ్వు బలహీనతగా ఉన్నా, బలహీనత లేకపోయినా, వాళ్ళు బలహీనత ఉంటే దేవుడి సన్నిధికి వచ్చి నీకు మోకరించి ప్రభు సన్నిధి అలా పడి ఉన్నా సరే, ప్రభు నాకు ఇలా ఉందయ్యా అలాంటి ఆయన ఇంకా సంతోషపడతాడు. అసలు 7వ రోజు వచ్చి అయ్యా ఆదివారం రోజు నేను మందిరం రాలేకపోయినా అనుకోవద్దు, ఇంటికాడ ఉండిపోయి అక్కడే గడిపే కంటే నువ్వు దేవుడి సన్నిధి బలహీనత ఉన్న పరిస్థితుల్లో నువ్వు వచ్చి అలా పడి, ప్రభువా నా హృదయాన్ని సంతోషపెట్టు, నా శరీరాన్ని సంతోషపెట్టు,
నన్ను ఆనందంతో లేవనెత్తు ప్రభువా అని 7వ రోజులు పడిపోతే దానిలాగా నీ జీవితం బాగు చేస్తాడు. నీ సంతోషపడతాడు. నీకున్న బలహీనతని ఆటోమేటిక్ తీసేస్తా ప్రయత్నిస్తాడు వారికి తప్పు తిరిగితే. బిడ్డలారా, అందుకే నువ్వు గ్రహించాల్సిన మాట ఏంటి అంటే ఆయన చిత్తమును వెతుకు. అంతేగాని 7వ రోజున ఏదో పనులు నేను అనుకుని నువ్వు తప్పించుకోవద్దు. తప్పించుకున్నావా దేవుడి చేతిలోంచి, నువ్వు ఆయన చేతిలో తప్పించుకోవు. ఏమంటే దైవజనానికి ఏదో మాట చెప్పుకుంటావు, కానీ దేవుడి చేతిలోంచి తప్పించుకోలేవు. అసాధ్యము. నీకు సాధ్యం అనుకోవచ్చు, కానీ అసాధ్యము. లెక్క అడుగుతాడు నేను, లెక్క అడుగుతాడు. అందుకే ఆ లెక్కలోంచి నువ్వు బయటికి రావాలంటే ప్రభు వైపు చూడు, ప్రయత్నించు. ఏమంటే నీ ప్రయత్నము విజయాన్ని వైపు తిప్పుతానికి ప్రయత్నించు. కొన్ని ఆటంకాలు, కొన్ని ఎదగలేని పరిస్థితుల్లో కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందుల్లో. ఏమండి వాటి నుంచి ఎలా రావాలి ప్రభా, నా జీవితం ఏంటంటే మీరు ప్రార్థన చేస్తాడు. అప్పుడు మీ దేవుడు మీకు సహాయం చేస్తాడు, సాటుగా ఉంటాడు, మరుగుగా ఉంటాడు, మీకున్న కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాడు. ఆయన వైపు చూడడానికి ప్రయత్నించండి. అర్థమైందా? రెండోది ఏంటి? దేవుడి సన్నిధిని ఆవరణను చూడాలని తన ప్రాణం ఎంతో ఆశపడుతుందని 3వ విషయం చెప్పారు. 2వ విషయం చెప్పారు. 3వ విషయం ఏంటి? ఏమండి నిమిషం సాగు చేస్తున్నాడు, నీరు కడుతున్నాడు. ఏమండి దేవరాత్రులు ఎవడు దాని మీద రాకుండా కాపాడుతున్నాడంట. భేదం లేదేసేది ఎవరి దగ్గర భేదం లేదు. అందుకే మన దగ్గర భేదం ఉన్నాము. మందిరానికి వద్దాకి, మందులో నివసిస్తాకి, మందులో ప్రార్థన చేసుకుంటాకి. మీకేమో డౌట్గా ఉంటే ఆ డౌట్ని తీసుకుని ప్రభు దగ్గర అన్యాయస్తుడి కాదు కనుక, అన్యాయమైన మార్గం నడిపించడం కాదు కనుక మన దేవుడు ఆయన చిత్తాన్ని ప్రయత్నించాడు. మనుషులు చూసినవాడు అలా కూలిపడతాడు, దేవుడి వైపు చూసినవాడు గొప్ప స్థితిలో కూలిపడతాడు. దేవుడి గారు అందుకే మన జీవితం అంతా కాదు దేవుడి వైపు తిరిగి, సత్యం వైపు తిరిగి ఆయన మాటలు నిలబడతాం. మనందరికీ దేవుడు దీవించిగా ఈ మాటలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిషత్తుల ప్రేమికుల తండ్రి, దైవ దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. నిన్న మాటలు బట్టి నేను ప్రవశించి సంతోషపడి నేను ఆనందపరిచేట్టుగా సహాయం దయచేది. అయ్యా నీ బిడ్డలు ఎవరిని అయ్యా ఆటంకంగా వెళ్ళిపోగా విజయాన్ని సాధించి మేలు పొందుకుని, దీవులు పొందుకుని, గొప్ప కార్యాలు పొందుకునే సహాయం దయచేది ప్రభా. ఇదిగో ఆయన వాక్యాన్ని చెప్పిన వాక్యాలను బట్టి చెబుతేనే ఆ చెవి విడిచిపెడితే అయ్యా నేను బాధ్యత పరులే కాదయ్యా ప్రభా, వాళ్ళే శిక్షించబడుకుంటారని నీ వాక్యం తెలియపరచండి ప్రభా. నా ఉండకు నీ బిడ్డలో ప్రతి బిడ్డకైనా ప్రయోజనకరంగా, మంచి దీవెనకరంగా, మంచి ఆశీర్వాదకరంగా ప్రతి బిడ్డ ఉండడానికి సహాయం చేయగలరు. ప్రతి కుటుంబం ఉండడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డనైనా వాళ్ళ కుటుంబాలు మంచి దీవులతో నిండబడడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి బిడ్డనైనా నీ కృపలో ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాలు సంతోషపడేట్టుగా సహాయం చేయండి. ఎన్నో వాక్యాలను బట్టి 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుడి సన్నిధిలో ఉండడానికి ప్రయత్నిస్తానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ తెలుసుకుని వాళ్ళ జీవితాల కుటుంబాలు ప్రభా మంచి వైఫల్యంగా దీవించబడే సహాయం దయచేయండి ప్రభా. మీ బిడ్డలో ఆయన ఆశీర్వదించబడి అయ్యా నేను అలాగే నాయన దావీదు అయ్యా నేను యెహోవా మందిరమును చూడవాలని అయ్యా తన ప్రాణం ఎంతో ఆశపడుతుంది, సమ్మచెల్లుతుంది, జీవముగల దేవుడిని చూడాలని అని ఎంతో ఆశపడుతుంది. అయ్యా దేవా నీకు స్తోత్రములు ప్రభా. ఈరోజు మా ప్రాణం ఎలాగుంది, మా జీవితం ఎలాగుంది, మా బతికి ఎలాగుంది, మా పొజిషన్ ఎలాగుంది ప్రభా. నీ బిడ్డలుగా మేము ఎంతగా ఎదుగుతున్నాం, ఎంతగా ఆశీర్వదించబడుతున్నాం, ఎంత దీవించబడుతున్నాం. ఈరోజు నీ వాక్యాన్ని నేను తెలుసుకోను. నీ మాటగా ఎదగాలయ్యా, నీ చిత్తంగా ఎదగాలి ప్రభా. నీ కృపగా ఎలా ఎడిగించి పడే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచే దేవానికి స్తోత్రములు. వాక్యాన్ని తెలియపరిచేయని బిడ్డలకి, నీ మాట తెలియపరిచేయని బిడ్డలకి, ఆశీర్వదించబడేట్టుగా చే దేవానికి స్తోత్రములు ప్రభా. ఈ వాక్యాన్ని విడిచిపెట్టుగా వాక్యాన్ని ఫలించే భాగ్యాన్ని బిడ్డకు దయచే దేవానికి స్తోత్రములు ప్రభా. ప్రవర్తన తోడుకున్న దేవానికి స్తోత్రములు అయ్యా ప్రభా. ఇదిగోనైనా అలాగే ప్రభా యెషయా సాగు చేస్తున్న నీరు కడుతున్న ప్రతి రాత్రి దీని మీదకి ఎవరు రాకోకుండా అయ్యా నిమిషం నేను సాగు చేస్తాను తెలియపరచండి. దానికి స్తోత్రములు ప్రభా. నా దగ్గర భేదం లేదు, అందరూ నేను ప్రేమ చూపించవాలని ఈ వాక్యం తెలియపరుస్తుంది ప్రభా. ఈ రోజున మామ భేదం ఉన్నాయేమో తీసివే ప్రభా. మామ ఏ భేదం ఉంది కదా
నీవు ఎలా ఎదగాలి, నీవు ఎలా ఫలించాలి, ఎలా ఆశీర్వదించబడాలి, ఎలా దీవించబడాలని ప్రతి బిడ్డ తెలుసుకోవాలయ్యా. ప్రతి కుటుంబం తెలుసుకోవాలయ్యా. ప్రతి ప్రాంతంలో ప్రతి బిడ్డ కూడా నిన్ను తెలుసుకుని నిన్ను శుద్ధించాలి, గణపరచాలి. దేవానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి, నీ బిడ్డలు వచ్చిన ప్రతి బిడ్డని ప్రేమించు, ఆశీర్వదించు, సహాయం దయచి, మేలు దయచే. దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా, ప్రతి దినము నా ప్రభువా అయ్యా నువ్వు దీవించి ఆశీర్వదించేట్టుగా మా అందరికీ నువ్వు దయచే ప్రభు. ఇక్కడ మాట్లాడించిన ప్రతి బిడ్డను దీవించు అయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించు. నిన్ను వెదిగి ఆశీర్వించబడాలి. ప్రతి బిడ్డను దీవించబడి మంచి ఆశీర్వాదం పొందుకునే భాగ్యం దయచేయమని ఇప్పుడు వరకు ఇంత మాటలు ప్రభు సన్నిధిలో ఎలా ఎదగాలో ప్రతి బిడ్డ తెలియపరచవయ్యా. ప్రతి కుటుంబానికి నీ సన్నిధిలో వెలిగి జ్యోతులు వెళ్ళి ప్రకాశించబడేట్టుగా ప్రతి బిడ్డ దయచేయమని చేసిన ప్రార్థనని బిడ్డలు ఇదిగో ఆలోచించుతూ నమ్ముతున్నాం ప్రభు. ఇదిగో ప్రభు చెప్పుకున్న మాటలు మా అందరికి ఆశీర్వాదకరంగా దయచేయమని నజరేయుడైన యేసు నామమున బదులు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామ పరిశుద్ధమైనది కాక, నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరింది కాక. వెంటదాహం తెచ్చి వెంట ప్రార్థన క్షమించు బాబు. మనుషులంతా పీడు తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమేచి, సిలువ రక్తమేచి ప్రవేశనామ సంపూర్ణ చేయగలను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ